నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కొండ్లపూడి గ్రామంలో వెలిసి ఉన్న భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి 9వ ఆరాధన మహోత్సవంలో భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి దేవస్థానం నిర్వాహకులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 9వ ఆరాధన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి దేవస్థాన నిర్వాహకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొండ్లపూడి గ్రామంలో వెలిసి ఉన్న భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలను 8 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి 9వ ఆరాధన మహోత్సవాలను వైభవంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. 9వ ఆరాధన మహోత్సవాలకు సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ స్వామి, వెంకటేశ్వర్లు స్వామి, సుబ్బారావు, నాగరాజు, మాకాని గోపీచంద్, శ్రీనివాసులు, బాలాజీ, మల్లికార్జున, లోకేష్, మురళి, శ్రీధర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ కొండ్లపూడి గ్రామం నెల్లూరు జిల్లా వెలిసి ఉన్న శ్రీ వెంకయ్య స్వామి వారి ఆరాధనోత్సవాలు గత 15 సంవత్సరాలుగా వెంకటేశ్వర్లు గారి సమక్షంలో ఘనంగా బాగా జరుగుతున్నవి. ప్రతి ఆగస్టు 27వ తేదీ ఘనంగా ఈ ఆరాధనోత్సవాలు జరుగుతాయి. వేల మందికి అన్నదాన కార్యక్రమాలు, విశేష అభిషేకాలు, ఉదయం పూలంగి సేవ, సాయంత్రం పల్లకీ సేవ జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందిస్తుంటారు. వేల మందికి ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఉదయం పూట విశేష అభిషేకాలు, సాయంత్రం 7 గంటలకి పల్లకీ సేవ ప్రతి సంవత్సరం ఆగస్టు 27వ తేదీ జరుగుతుంటుంది. కొండ్లపూడి గ్రామంలో వచ్చే భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ప్రతి సంవత్సరం 26-27 తారీఖులో 26 వచ్చి ప్రక్షాళన కార్యక్రమం, 27 వచ్చి ఆరాధన కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇలానే వచ్చిన భక్తులందరికీ స్వామివారికి ఇచ్చి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 2,000 మంది పనిచేస్తారు. సాయంత్రం వచ్చి ఊరి ఉత్సవం ఉంటుంది. గ్రామోత్సవం ఇక్కడ కొండ్లపల్లి గ్రామం నందు 2015 ఆగస్టు 27వ తారీఖున గురుదేవులు మాకాని వెంకటరావు స్వామివారి చేతుల మీదుగా స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. స్వామివారి నిస్వార్థ సేవకులు శ్రీవారి పాదరుడు మాకాని వెంకటరావు గారు. అంతకుముందు స్వామివారి విశిష్టత ఏంటంటే, పక్కనే పంట కాలంలో స్వామివారు జయశీతితో మామూలుగా కూడికి తీస్తూ ఉంటే స్వామివారి దర్శనం ఇచ్చారనమాట. వాళ్ళు తీసి అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు. అటు రోజు స్వామివారి సేవ కేశవ గారు అనేసి ఇక్కడ ఇండిపెండెంట్గా పనిచేస్తుండేవారు. రోజు నిత్యం వచ్చి స్వామివారికి కర్పూరం వెలిగించుకొని స్వామికి నమస్కారం చేసుకుంటూ వెళ్ళేవారు. అటు చేస్తున్న సమయంలో స్వామివారు ఆయనకు స్వప్న దర్శనం ఇచ్చి, అయ్యా నన్ను గంగిరేణి చెట్టు దగ్గర గట్టిపైన కూర్చోబెట్టండి అని స్వామివారు సెలవిచ్చారు. ఆ కార్యక్రమం కూడా, ఆ పవిత్రమైన కార్యక్రమం కూడా గురుగారి చేతుల మీదుగా జరిగింది. 2015 ఆగస్టు 27వ తారీఖున బ్రహ్మముహూర్తంలో స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుండి ప్రతి నిత్యం స్వామివారికి దీప నైవేద్యాలన్నీ బాధ్యత అంతా మన వెంకటేశ్వర గారి చేతుల మీదుగా జరుగుతున్నాయి. ఆయన దగ్గరగా బాధ్యతగా స్వీకరించి వెంకటేశ్వర గారి చేతుల మీదుగా గురువు గారి బాధ్యతని అన్నగారికి అప్పచెప్పారు. ఆ స్వామి కార్యక్రమాలన్నీ నిత్యం దీప నైవేద్యాలతో పాటు ప్రతి శనివారం అన్నదానము, ప్రతి సంవత్సరం ఈ ఆగస్టు 27వ తారీఖున ఆరాధన మహోత్సవం జరుగుతున్నాయి. ముందు రోజు భిక్షాటన, చుట్టుపక్కల గ్రామాల్లో భిక్షాటన స్వామివారి ఊరేగింపుతో అంగంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు జరిపించుకుంటున్నారు.